కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. మనం యాక్చువల్‌గా చెప్పుకుంటూనే ఉన్నాము. మే 19కి 257 కేసులున్నాయి. ఇవాళ 4000 కేసులు దాటిపోయినాయి. ఎందుకంటే ఇంకా కంప్లీట్ డేటా కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారమే 4000 కేసులు దాటిపోయినాయి. ఒక్క కేరళలోనే 1435 కేసులు నిన్న డేటా ఇంకా రిలీజ్ చేయలేదు. మొన్నటికి 1435. అట్లాగే మహారాష్ట్రలో 560 కేసులు, ఢిల్లీలో 483, తర్వాత వెస్ట్ బెంగాల్లో 333, గుజరాత్లో 338, కర్ణాటకలో 238, తమిళనాడులో 199, ఉత్తరప్రదేశ్లో 147, ఆంధ్రప్రదేశ్లో 25 వరకు ఇప్పటి వరకు వచ్చినాయని చెప్తున్నారు. ఇక డెత్లు కూడా దాదాపు 50 మంది వరకు ఇప్పుడు చనిపోయినారని చెప్తున్నారు. ఇంకా చాలా రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎక్కువగా టెస్టులు చేయకపోవడం వల్ల కేసులు సంఖ్య కరెక్ట్గా తెలియదని ఓవరాల్గా అఫిషియల్గా ప్రకటించింది వచ్చి మొన్నటికి 3921 కేసులు, అంటే దాదాపు 4000 కేసులు ప్రకటించారు. ఇంకా నిన్న వస్తుంది, మళ్ళీ రోజుకి 1000 కేసులు దాటి వస్తున్నాయని చెప్తున్నారు. సో ఈ సంఖ్య విపరీతంగా సర్జింగ్ అంటారు, అంటే పెరుగుతూ వెళ్తూ ఉంది. సో ఇది ఒక ఆందోళనకరంగానే ఉంది. ఎందుకంటే మనం గతంలో కూడా ఇలాగే స్టార్ట్ అయ్యి ఏ స్థాయి, లక్షల స్థాయిలో, కోట్ల స్థాయిలో జనాలకి అఫెక్ట్ అయింది చూసాం. అయితే ఇక్కడ ముందుగా మనం నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దీన్ని చెప్పుకోవాలంటే, మనకి ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా లేదని చెప్తున్నారు. ఇప్పటికీ ఫంక్షన్లు జరుగుతున్నాయి, గుంపులుగా వెళ్తున్నారు, మీటింగ్స్ జరుగుతున్నాయి, ట్రావెల్ ఎక్కడ ఆగలేదు, ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. కానీ దీని దగ్గర జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ఎక్కువ మంది హెచ్చరిస్తున్నారు. అంటే మనకి బిగినింగ్లో SARS-2 వైరస్, SARS-CoV-2 వైరస్ అంటారు, వైరస్ 2 వైరస్ వచ్చినప్పుడు మనకి 2019. ఆ తర్వాత డెల్టా వచ్చింది, దాని తర్వాత ఒమిక్రాన్ వచ్చింది. ఇప్పుడు ఒమిక్రాన్కి సంబంధించిన వేరియంట్స్ ఒకటి NB1.8.1, LF7, ఈ 2 వేరియంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అవి కాకుండా XEC అనే ఒక వైరస్ కూడా ఈ మధ్య ఎంటర్ అయిందని చెప్తున్నారు. సో ఈ JN1 వేరియంట్స్, సబ్ వేరియంట్స్, దాని డెరివేటివ్స్, ఇవి ఎక్కువగా మనకి అఫెక్ట్ అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా NB1.8.1 ఎక్కువగా ఉంది. తర్వాత పాజిటివిటీ రేటు అలార్మింగ్గా పెరుగుతుంది. మొన్నటి వరకు 11% ఉంది, ఇవాళ 16% వరకు పాజిటివిటీ రేటు పెరిగిందని చెప్తున్నారు. అంటే టెస్ట్ చేసిన కేసుల్లో పాజిటివ్గా ఎన్ని వస్తున్నాయని. అందుకని చాలామందికి ఉండొచ్చు, కానీ వాళ్ళు వచ్చి టెస్టులు చేసుకోవట్లేదు. ప్రభుత్వం కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా టెస్టులని ప్రోత్సహించట్లేదు. అంటే ర్యాపిడ్ టెస్ట్ మెకానిజం అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా మిగతా రాష్ట్రాల్లో కనబడట్లేదు. నిజానికి తక్కువ కేసులు రాష్ట్రాలు మన దాంట్లో లేదనుకునే పరిస్థితి లేదు. టెస్టులు వీళ్ళు పెద్ద ఎత్తున చేయట్లేదని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ సిమ్టమ్స్ ప్రధానంగా ఏమున్నాయి, మామూలుగా మనకి గతంలో కరోనాలో ఉన్న మేజర్ సిమ్టమ్సే దీంట్లో కూడా ఉన్నాయి. అంటే దగ్గు, జ్వరం, జలుబు, అంటే ముక్కు దిబ్బడ, జలుబు, గొంతు నొప్పి, తర్వాత లంగ్స్లో ఇరిటేషను, తర్వాత ఫ్యాటిగ్, ఈ లక్షణాలే దీంట్లో కూడా ఉన్నాయి. అయితే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి మామూలుగా పారాసెటమాల్ లేదా యాంటీబయాటిక్ ఇచ్చి పంపించేస్తున్నారు తప్ప వాళ్ళకి ఈ కరోనా టెస్టులు చేయడం అనేది ఇప్పటికి కూడా జరగట్లేదు. ఇంకా ప్రైవేట్లో చేయించుకోవాలంటే డబ్బులు ఎక్కువ అవుతుంది, ఎందుకులే అని జనాలు చేయించుకోకుండా వెళ్ళిపోతున్నారు. దీనివల్ల వీళ్ళు ఇంకొకరికి అంటించే అవకాశం ఉంది. మామూలుగానే ఈ జబ్బుకున్న ప్రధాన లక్షణాలు 2. ఒకటి హై ట్రాన్స్మిషబిలిటీ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి వేగంగా వ్యాపిస్తుంది. దట్ ఈజ్ నెంబర్ 1 క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్ వేరియంట్. రెండవది ఎవేసివ్, అంటే ఇమ్యూన్ ఎవేసివ్ అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఉన్నా కూడా, మనం వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఇది వస్తుందన్నమాట. సో దీన్ని ఇమ్యూన్ ఎవేసివ్ ఉంటారు. ఈ 2 డేంజరస్ లక్షణాలు, వీటికి చాలా వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. అయితే WHO ఇప్పటికి కూడా ఏం చెప్తుందంటే, ఇది వేరియంట్ అండర్ మానిటరింగ్ అని చెప్తుంది. మామూలుగా WHO ఈ వైరస్ని 3 రకాలుగా డివైడ్ చేసింది. VUM ఒకటి, VOC ఒకటి, VOI ఒకటి. VOC అంటే వేరియంట్ ఆఫ్
కన్సర్న్, అంటే దాని గురించి ఆందోళన చెందాల్సిన వేరియంట్ అనేది. విఓఐ అంటే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దీని మీద కొంత దృష్టి పెట్టాలని. వేరియంట్ అండర్ మానిటరింగ్ అంటే జస్ట్ మానిటర్ చేస్తే చాలు, ఇది ఇంకా ఏమి డేంజర్ కాదు అని. ఇప్పుడు ఈ JN1 వేరియంట్ కానీ దాని సబ్ వేరియంట్ కానీ ఈ VUMలో వేరియంట్ అండర్ మానిటర్ కింద పెట్టింది. సో కాకపోతే ఏంటంటే మనకి COVID-19 తర్వాత ఒక పాండమిక్ అకార్డ్ అనేది జరిగింది, ప్రపంచవ్యాప్తంగా పాండమిక్ ఒప్పందం అనేది జరిగింది. అందులో ఆ అకార్డులో భారతదేశం కూడా ఉంది. దీనివల్ల ఉపయోగం ఏమంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిపుచ్చుకోవడం, వేరే దేశాలకు సంబంధించి ఈ వేరియంట్ ఎలాగా ఉంది, దీన్ని ఎట్లా మానిటర్ చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ అన్ని దేశాలకి రావడం, దానికి సంబంధించి మెడిసిన్స్ కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు, ఒక దేశం నుంచి ఒక దేశానికి హెల్ప్ చేసుకోవడం. కాకపోతే ఏంటంటే అమెరికా దీని నుంచి బయటకు వచ్చింది ట్రంప్ వల్ల, అందువల్ల ఫండ్స్ ఆగిపోయినాయి దీనికి, అందువల్ల కూడా ఇది ఇబ్బందుల్లో ఉంది. ఇంకొక కారణం ఏంటంటే ఈ లో ఇన్కమ్ గ్రూప్స్ ఉన్న ఇండియా లాంటి దేశాలకి మొన్ననే WHO ఒక వార్నింగ్ జారీ చేసింది. ఆ వార్నింగ్ ఏంటంటే మీరు హెల్త్ బడ్జెట్ బాగా తగ్గించేస్తున్నారు, ఇది డేంజరు, హెల్త్ బడ్జెట్ పెంచండి, హెల్త్ మీద ఫోకస్ చేయండి. ఒకటి పబ్లిక్ హెల్త్ కేరు, తర్వాత హాస్పిటల్ని ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే PPE కిట్స్ కావచ్చు, టెస్టింగ్ పరికరాలు కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, ఇవన్నీ పెంచాలని చెప్తుంది. అంటే ఒకటి సర్వైలెన్స్ ఆఫ్ ద డిసీజు, ర్యాపిడ్ డిటెక్షన్ ఆఫ్ ద డిసీజు, తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్. ఇది ఈ 3 ప్రధానంగా ప్రోటోకాల్స్ని ఫాలో కావాలి అని WHO చెప్తుంది. కానీ మనకి ఏంటంటే మనకి వచ్చినప్పుడు మనం ఆందోళన పడుతున్నాం తప్ప తర్వాత వాటికి బడ్జెట్లు పెంచి పబ్లిక్ హెల్త్ కేర్ అనేది చేయట్లేదు. రెండవది యూనిఫైడ్ డేటా సిస్టమ్ అనేది ఎవాల్వ్ కావట్లేదు. ప్రైవేట్ వాళ్ళు చేసిన డేటా మనకి ఇవ్వట్లేదు, గవర్నమెంట్కి ఇవ్వట్లేదు. సో గవర్నమెంట్ దగ్గర కంప్లీట్ డేటా ఉండట్లేదు, ఈ డేటా షేరింగ్ లేదు. ఈ డేటా షేరింగ్ లేనప్పుడు దాని అనాలిసిస్ ఏముంటుంది? ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇండియాలో ఉన్నాయి. అయితే దీంట్లో పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ జబ్బు ప్రాణాంతకం కాదు, అంటే ప్రాణాలను ఎక్కువ తీయదు, మైల్డ్ సిమ్టమ్సే ఉన్నాయి ఇప్పటి వరకు, డేంజరస్ లేదు. ఓన్లీ ఓల్డ్ పీపుల్, చిల్డ్రన్, తర్వాత కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, అంటే డయాబెటీస్ కానీ, లేకపోతే ఆస్మా కానీ, BP కానీ, ఇలాంటి ఆల్రెడీ జబ్బులు ఉన్న వాళ్ళకి ఇది కొంత డేంజరు. ఎందుకంటే ఇది వైరస్, ఈ వైరస్ మైల్డ్ సిమ్టమ్స్ ఉండొచ్చు, కానీ అది రావడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ బాడీ మనకి వేరే జబ్బులు ఉన్నప్పుడు ఇది ఇంకా ఆల్రెడీ బాడీ వీక్గా ఉంటుంది, కాబట్టి ఇది అటాక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకని ఇది అలార్మింగ్గా మూవ్ అవుతూ ఉంది ఇండియాలో. ఆల్రెడీ ఇతర దేశాల్లో కూడా, సింగపూర్లో కూడా దాదాపు 20,000 కేసులు దాటింది, థాయిలాండ్లో అయితే 108,000 కేసులు దాటాయి, ఫిలిప్పైన్స్లో కూడా 1,00,000 పైనే ఉన్నాయని చెప్తున్నారు. ఇలా థాయిలాండ్, ఫిలిప్పైన్స్, హాంకాంగు, సింగపూరు, తర్వాత చైనా అయితే బయట పెట్టట్లేదు, కానీ చైనాలో కూడా బాగా పెరుగుతున్నాయని చెప్తున్నారు. సో ఇలాగా ఏషియన్ కంట్రీస్లో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఏదేమైనా మనం ఇండివిజువల్గా అప్రమత్తంగా ఉండాలి. మన హెల్త్, ఈ కరోనా ప్రోటోకాల్ అందరికీ తెలుసు, మాస్కులు వేసుకోవడం, శుభ్రంగా ఉండడం, చేతులు కడుక్కోవడం, గుంపుల్లోకి వెళ్లకుండా ఉండడం, ఇలాంటి ప్రోటోకాల్స్ మనం ఫాలో కావాలి. దాని తర్వాత కంగారు పడకుండా, మీడియాలో ఏదంటే అది చూడకుండా WHO వాళ్ళ డాష్ బోర్డ్ కానీ, లేకపోతే మన ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ శాఖ ఏదైతే ఉందో మినిస్ట్రీ, వాళ్ళ వెబ్సైట్ కానీ, ఇట్లాంటి అథెంటిక్ వెబ్సైట్స్ను చూసి దాన్ని ఫాలో అవ్వాలి తప్ప మీడియాలో భయభ్రాంతం చేసే వీడియోలను ఇంకో దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అంటే